Hello friends, how are you all? I am Ujjwala. I am from PRAGNA Spoken English Institute. I am finally back in front of you with a new session. Friends, before starting the class, I would like to start the class with a small quote. We cannot call it as a quote kind of thing. It's a small thought. If you like it, you can take that. The thought goes like this. Do what is right. ఏదైతే కరెక్ట్గా అనిపిస్తుందో ఏదైతే కరెక్టో అది చేయండి. నాట్ విచ్ ఈజ్ ఈజీగా ఉన్నది ఎవరైనా చేస్తారండి ప్రపంచంలో. కానీ రైట్ చేయడానికి సాహసం ఉండాలి, రైట్ చేయడానికి ఎంతో డేర్నెస్ ఉండాలి. కాబట్టి సో విత్ దీస్ వర్డ్స్ విల్ గో హెడ్ ఇన్ టు అవర్ క్లాస్. నౌ యూ మైట్ హ్యావ్ గాట్ ఎందుకు స్పెషల్గా దీన్ని బాక్స్ చేశాను. సో డూ వాట్ ఈజ్ రైట్, ఏదైతే కరెక్టో దాన్ని చేయండి. నాట్ విచ్ ఈజ్ ఈజీ, ఏదైతే ఈజీగా ఉంటుందో దాన్ని కాదు. సో ఏది అని తెలుగులో మనం మాట్లాడినప్పుడు ఇంగ్లీష్లో చెప్పాల్సిన మాట ఏంటంటే విచ్. సో టుడే ఇన్ అవర్ WH series, the next WH word which we are going to learn is which. Okay friends, now let us start learning. In this విచ్ ఏ సందర్భాల్లో యూజ్ చేస్తామో మనం చూస్తూ వెళ్దాం. విచ్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే అసలు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ విచ్. విచ్ అంటే ఏ అని చెప్పే సందర్భాల్లో విచ్ యూజ్ చేస్తాం. మరి ఫస్ట్ థింగ్, హౌ టు యూజ్ దిస్ వన్. విచ్కి ఒక నౌన్ యాడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఎలా అంటే విచ్ కార్, నౌన్ ప్లేస్లో ఐఎమ్ యూజింగ్ కార్ హియర్. విచ్ కార్ డూ యూ లైక్. విచ్ అంటే కార్, ఏ కార్ మీకు ఇష్టం. విచ్ కార్ డూ యూ లైక్. అండ్ నెక్స్ట్ థింగ్, విచ్ బైక్ డూ యూ యూజ్, మీరు ఏ బైక్ యూజ్ చేస్తారు. ఓకే, విచ్ మార్కర్ డూ యూ యూజ్ టు రైట్ ఆన్ ద బోర్డ్. సో విచ్ పక్కన నౌన్ వచ్చేలా ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ద ఫస్ట్ థింగ్. ఇక్కడ విచ్ ఎలా యూజ్ చేసామంటే ఏ అని చెప్పడానికి విచ్ యూజ్ చేసాం. నౌ సెకండ్ పాయింట్, విచ్ ఇంకా ఏ సందర్భాల్లో యూజ్ చేయొచ్చు. విచ్ అనేది ఇంకా ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఏది అని చెప్పాల్సిన సందర్భాల్లో విచ్ యూజ్ చేస్తాం. అంటే నౌ ఐ విల్ గివ్ యూ ఎ స్మాల్ ఎగ్జాంపుల్. విచ్ పక్కన ఒక హెల్పింగ్ వర్బ్ పెట్టుకుంటాను. హెల్పింగ్ వర్బ్ యూజ్ చేసి విచ్ ఈజ్ యోర్ ఫేవరెట్ కలర్. నీ ఫేవరెట్ కలర్ ఏది. ఇక్కడ ఏది అన్న మీనింగ్ వస్తుంది చూడండి. విచ్ ఈజ్, ఈ హెల్పింగ్ వర్బ్ ఈజ్. విచ్ ఈజ్ యువర్ ఫేవరెట్ కలర్, మీ ఫేవరెట్ కలర్ ఏది. విచ్ ఈజ్ యువర్ ఫేవరెట్ సబ్జెక్ట్, మీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏది. ఇలా ఏది అని అడిగే సందర్భాల్లో కూడా విచ్ యూజ్ చేస్తాం. సో వీఆర్ డన్ విత్ 2 పాయింట్స్. నౌన్తో విచ్ యూజ్ చేస్తాం ఏ అన్న మీనింగ్తో, అండ్ సెకండ్ థింగ్ హెల్పింగ్ వర్బ్తో ఏది అనే సందర్భంలో విచ్ యూజ్ చేస్తాం. సో విచ్ ఇంకా ఏ సందర్భంలో యూజ్ చేస్తామంటే ఫస్ట్ పాయింట్ ఏ అనే సందర్భంలో, సెకండ్ పాయింట్ ఏది అని చెప్పే సందర్భంలో, అండ్ థర్డ్ పాయింట్ ఏదైతే. ఇట్ యాక్ట్స్ యాజ్ అ రిలేటివ్ ప్రొనౌన్. వద్దు అంత గ్రామర్లోకి వెళ్ళొద్దు మనం. ఏదైతే అని తెలుగులో ఎప్పుడైనా సందర్భం వస్తుంది కదా, ఏదైతే అని వచ్చినప్పుడు విచ్ యూజ్ చేసుకుంటాం. ఎలా యూజ్ చేస్తాము చూడండి. విచ్ని ఇప్పుడు నేను ఎలా యూజ్ చేసుకుంటున్నానంటే ఏదైతే. నా ఐ విల్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. సి దిస్ ఈస్ ద బుక్ విచ్ ఐ వాంట్. ఇదే నాకు ఏ పుస్తకం అయితే కావాలో, ఏదైతే నాకు కావాలో అదే ఈ బుక్. ఓకే, దిస్ ఈజ్ ద కార్ విచ్ ఐ వాంట్ టు సెల్. నేను ఏదైతే ఏ కార్ అయితే అమ్మాలనుకుంటున్నానో అది ఈ కారే. అర్థమవుతుందా. అంటే ఏదైతే అని చెప్పే సందర్భాల్లో విచ్ యూజ్ చేస్తాం. ఇంకా ఎప్పుడు యూజ్ చేస్తామంటే విచ్, విచ్కి ఒక ప్రిపోజిషన్ యాడ్ చేసుకుంటాను. అంటే ఇప్పుడు చూడండి, నౌ ఐ యాడ్ ఫర్. విచ్కి ఫర్ యాడ్ చేసుకొని ఇలా యూజ్ చేయొచ్చు. ఫర్ విచ్ అంటే దేని కొరకైతే అని చెప్పే సందర్భాల్లో ఫర్ విచ్ యూజ్ చేస్తాను. నేను ఏ ఆఫీస్ కొరకైతే ఏసీ కొనాలనుకుంటున్నానో ఆ ఆఫీస్ ఇదే. దిస్ ఈజ్ ద ఆఫీస్ ఫర్ విచ్ ఐ వుడ్ లైక్ టు బై సమ్ ఏసీస్ అండ్ సంథింగ్. దిస్ ఈజ్ ద ఆఫీస్ ఫర్ విచ్ ఐ వుడ్ లైక్ టు బై ఏసీ. This is the marker for which I want to buy an ink. Are you getting me? అంటే ఫర్ విచ్ అంటే దేని కొరకైతే అని చెప్పే సందర్భంలో ఫర్ విచ్ యూజ్ చేస్తాం. విచ్ ఎలా యూజ్ చేయాలో we learned 4 పాయింట్స్. ఇంకా ప్రిపోజిషన్స్ యూజ్ చేసి విచ్ని ఇంకా ఎలా యూజ్ చేయొచ్చు అంటే విల్ గో టు 5th పాయింట్. ఇక్కడ ఇన్ అనే ప్రిపోజిషన్ యాడ్ చేసుకుంటున్నాను విచ్కి. ఇన్ విచ్ అంటే ఎక్కడైతే.
ఎక్కడైతే ఆర్ దేనిలో అయితే అని చెప్పే సందర్భంలో ఇన్ విచ్ యూజ్ చేస్తాను. ఐ విల్ టెల్ యూ అన్ ఎగ్జాంపుల్. దిస్ ఈస్ ద స్కూల్ ఇన్ విచ్ ఐ స్టడీడ్. ఈ స్కూల్లోనే నేను ఏ స్కూల్లో అయితే చదివానో, ఎక్కడైతే చదివానో అదే ఈ స్కూల్. దిస్ ఈస్ ద స్కూల్ ఇన్ విచ్ ఐ స్టడీడ్. ఓకే, దిస్ ఈస్ ద హౌస్ ఇన్ విచ్ ఐ యూస్ టు లివ్. నేను ఎక్కడైతే, ఎందులో అయితే, దేనిలో అయితే నివసించేదాన్నో అదే ఈ ఇల్లు. దిస్ ఈస్ ద హౌస్ ఇన్ విచ్ ఐ యూస్ టు లివ్. అర్థమైంది కదా? సో ప్రిపోజిషన్ ఇన్ యాడ్ చేస్తే విచ్ని ఎలా యూస్ చేసుకోవచ్చో చూసాం. ఓకే, అండ్ ఫైనల్లీ విచ్ ఇంకా ఏ సందర్భంలో యూస్ చేస్తామో ఇంకొక లాస్ట్ సందర్భం చూద్దాం. మనము ఎగ్జామ్స్ ఎక్కువ రాస్తూ ఉంటాం. ఎగ్జామ్స్ రాసినప్పుడు పైన హెడ్లైన్లో ఇలా ఉంటుంది, ఏమనంటే ఈ కింది వాటిలో ఏది కరెక్ట్ అని అడుగుతారు. ఓకే, కింది వాటిలో, వీటిలో ఏది కరెక్టో ఫైండ్ అవుట్ చేయండి. ఏనా, బీనా, సీనా, డీనా, చూస్ ద కరెక్ట్ ఆన్సర్స్. సో ఇన్ దిస్ మేనర్ అక్కడ కూడా ఏమని రాస్తారంటే, రాసినప్పుడు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ రైట్ ఆన్సర్ అంటారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్, విచ్ ఆఫ్ ఎలా యూజ్ చేసుకున్నానంటే ఇక్కడ వీటిలో, ఈ కింది వాటిలో అని చెప్పే సందర్భంలో విచ్ ఆఫ్ యూజ్ చేసాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద బెస్ట్ ఆన్సర్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. దేర్ ఆర్ మెనీ హోల్సేల్ షాప్స్ హియర్. విచ్ ఆఫ్ దెమ్ ప్రొవైడ్ వాల్యూ ఫర్ మనీ. సో వీటిలో, ఇక్కడ చాలా హోల్సేల్ షాప్స్ ఉన్నాయి, వీటిలో ఏ షాప్ నా మనీకి తగ్గట్లుగా వాల్యూగా నాకు ప్రోడక్ట్స్ ఇస్తుంది అంటే వీటిలో ఏది అని అడిగే సందర్భంలో కూడా మనం ఏం యూస్ చేస్తామంటే విచ్ యూస్ చేస్తాం. సో ఫ్రెండ్స్, హోప్ యూ అండర్స్టూడ్ హౌ టు యూస్ విచ్ ఏ సందర్భాల్లో వాడతామో మీకు అర్థమైన ఆశిస్తున్నాను. అండ్ ఫైనలీ ఫ్రెండ్స్, దిస్ ఈస్ ద థర్డ్ వీడియో ఇన్ అవర్ WH series. And next time I will come up with another WH word. Until then, keep smiling. Thank you so much.